Hello everyone, welcome to Grapple Tech. This is Ishwar Nagraj and welcome back to our complete Java Plus TSA series in Telugu. ఒకవేళ మీరు కనుక ఈ వీడియో కొత్తగా చూస్తుంటే గైస్ వీ హ్యావ్ లాంచ్ అ కంప్లీట్ జావా బేస్డ్ డిఎస్ఏ కోర్స్ ఇన్ తెలుగు అండ్ దట్ టు ఫర్ ఫ్రీ అన్నమాట. సో మీరు జావా ఇన్ డెప్త్ గా నేర్చుకోవాలి ఆర్ డిఎస్ఏ ఇన్ డెప్త్ గా నేర్చుకోవాలి అనుకుంటే దిస్ కోర్స్ ఇస్ ఫర్ యూ. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి అండ్ కమెంట్ అయితే ఎపిసోడ్ కంప్లీటెడ్ అని చెప్పి మర్చిపోకుండా కమెంట్ చేయండి. ఓకే. సో ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ గనుక ప్రెస్ చేశారు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకొస్తుంది. Hello everyone, welcome to Grapple Tech and welcome to episode number 53 of our Java Plus Days series. And మనం ప్రీవియస్ వీడియోస్ లో చాలా క్లియర్ గా బైనరీ సెర్చ్ మీద క్వశ్చన్ సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం. అండ్ ఈ ఎపిసోడ్ లో కూడా విల్ బి సాల్వింగ్ వన్ మోర్ బైనరీ సెర్చ్ క్వశ్చన్ అన్నమాట. అండ్ క్వశ్చన్ లింక్ ఎక్కడ ఉంటుందంటే మన వెబ్సైట్ లోనే ఇఫ్ యూ గో ఓవర్ దేర్ అండ్ ఇఫ్ యూ క్లిక్ ఆన్ బూట్ క్యాంప్స్ సో క్లియర్ గా కింద రోడ్ మ్యాప్ ఉంటుంది. దాంట్లో ఎపిసోడ్ నంబర్ 53 మీద అయితే మనం క్లిక్ చేయాలి. ఓకే. సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ you'll get this question. So what is this question about? అంటే the guess number higher or lower అన్నాడు. Okay. So before even deciding this question is based upon binary search, first let us understand this question properly. So we are playing the guess game. So simple guess game, guys. So guess game play చేస్తున్నాం. So I pick a number from 1 to n. So 1 to n. ఫర్ ఎగ్జాంపుల్ 10 అయితే n కనుక 10 అయితే 1 to 10 వరకు నేను గెస్ చేయొచ్చు. సో 1 కూడా ఇంక్లూసివ్ అండ్ 10 కూడా ఇంక్లూసివ్. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. So you have to guess which number I picked. So the number I picked stays the same throughout the game. సో ఏదైతే పిక్ చేసామో ఆ నెంబర్ అనేది సేమ్ ఉంటుంది. ఓకే. సో ఎవ్రీ టైమ్ యూ గెస్ రాంగ్ I will tell you whether the number I picked is lower or higher than your guess. అండ్ ఓకే. సో మనం పిక్ చేసిన ప్రతిసారి కూడా వాడు మనకేమని చెప్తాడు, మనం గెస్ చేసిన వాడు పిక్ చేసిన నంబర్ అనేది మనం గెస్ చేసిన ప్రతిసారి ఆ పిక్డ్ నంబర్ అనేది హయ్యరా, లోయర్ అని మాత్రమే చెప్తా అన్నాడు. ఓకే. యూ కాల్డ్ అ ప్రీడిఫైన్డ్ ఏపీఐ విచ్ ఇస్ ఇంట్ గెస్ సో విచ్ టేక్స్ ఇంట్ నమ్ సో విచ్ రిటర్న్స్ 3 పాసిబుల్ రిజల్ట్స్. సో నేను గెస్ చేసింది వాడు పిక్ చేసిన నంబరా కాదా అని ఎలా చెక్ చేయొచ్చు అంటే బై యూజింగ్ దిస్ ఏపీఐ ప్రీ డిఫైన్డ్ ఏపీఐ అంటే వాటికి ఆల్రెడీ వాడు మనకి ఇచ్చేసాడు, దాని ఫంక్షనాలిటీ ఇచ్చేసాడు. ఓకే. నువ్వు డైరెక్ట్గా ఇది యూస్ చేసుకోవచ్చు. ఓకే. సో విత్ 3 పాసిబుల్ రిజల్ట్స్. ఏంటా రిజల్ట్స్? -1 కనుక అయితే నేను గెస్ చేసిన నెంబర్ అనేది ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ అంటే హయ్యర్ దాన్ యాక్చువల్ పిక్డ్ వాల్యూ. డన్. ఒకవేళ 1 కనుక అయితే ద గెస్ విచ్ హ్యావ్ డన్ ఈస్ లోయర్ దాన్ ద నంబర్ పిక్డ్. ఓకే. సో వాడు పిక్ చేసిన నంబర్ కంటే నేను గెస్ చేసిన నంబర్ అనేది చిన్నదై ఉంటుంది. వెన్ ఇఫ్ యూ గెట్ 1. ఒకవేళ 0 అయితే బోత్ ఆర్ సేమ్. సో వాడు పిక్ చేసిన నంబర్, నేను గెస్ చేసిన నంబర్ 2 ఒకటే. వెన్ వెన్ ఇట్ ఈస్ 0 అంటే ఏపీఐ 0 రిటర్న్ చేస్తే దట్ ఈస్ వెన్ యూ హ్యావ్ టు రిటర్న్ దిస్. సో రిటర్న్ ద నంబర్ ఐ హ్యావ్ పిక్డ్. ఇక్కడ చూసుకుంటే N1 ఇచ్చాడు. సో మై సెర్చ్ స్పేస్ ఇస్ 1 to 2 1 to 10. సో దిస్ ఈస్ మై సెర్చ్ స్పేస్ ఇంక్లూజివ్ 1 అండ్ 10. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఎందుకు ఇది ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నా అంటే మీకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే వాడు పిక్ చేసిందంతా 6 అన్నాడు. అవుట్‌పుట్ 6 అన్నాడు. అంటే ఇది మీకు ఇప్పుడు అర్థం కావచ్చు. సో లెట్ మీ టు అన్ ఎగ్జాంపుల్. ఇక్కడ చూసుకున్నారంటే చాలా ఈజీ క్వెషన్. సో n ఈజ్ ఈక్వల్స్ టు 10 అన్నాడు. అండ్ పిక్ వచ్చేసి 6 అన్నాడు. ఓకే. వాడు ఏమి చేయలేదు. నీకు ఆల్రెడీ ఒకటి గెస్ అని చెప్పి ఒక ఫంక్షన్ ఇచ్చేసి ఉంటాడు. దాంట్లో నువ్వు గెస్ చేసిన నంబర్‌ని నువ్వు పాస్ చేసుకో. ఓకే. ఎలాగంటే సో ఈ గెస్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే 3 అవుట్‌పుట్స్ ఇస్తుంది. ఏంటి? -1, 1 అండ్ 0. -1 ఎప్పుడిస్తుంది అనేది కాసేపు తర్వాత చూద్దాం. 1 ఎప్పుడిస్తుంది కాసేపు తర్వాత చూద్దాం. 0 అనేది ఏంటి? ఇన్ జనరల్. సో నేను పిక్ చేసిన వాడు పిక్ చేసిన నంబరు, నేను గెస్ చేసిన నంబర్ సేమ్ అయితే నాకు 0 అవుతుంది. దీని గురించి కాసేపు మాట్లాడదాం. ఓకే. సో దీనికి ఫస్ట్ ఆప్షన్ మనం ఏంటి? సో బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్. సో బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్‌లో నువ్వు ఏం చేస్తావు అంటే వెరీ, వెరీ, వెరీ సింపుల్. 1 నుంచి స్టార్ట్ అయ్యి ఐల్ గో టిల్ 10. దట్ మీన్స్ ఐల్ యూజ్ ఎ ఫర్ లూప్. సో ఫర్ I ఈజ్ ఈక్వల్స్ టు 0 నుంచి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 దాకా ఐ విల్ గో. ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఐల్ జస్ట్ చెక్ వెదర్ ద నంబర్ ఏదైతే నేను పిక్ చేసానో మై I
ఏదైతే ఐ ఉందో ఐ విల్ పాస్ సారీ 0 కాదు 1. 1 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 10 దాకా వెళ్తావు. సో, ఐ విల్ పాస్ టు దిస్ గెస్ ఫంక్షన్. గెస్ ఏపీఐకి నేను పిక్ చేసిన నంబర్, నేను గెస్ చేసిన నంబర్ ఏదైతే ఉంటుందో ఐ అనే దాన్ని పాస్ చేస్తా. ఇఫ్ థాట్ ఈస్ ఈక్వల్స్ టు 0 అది గనుక 0 అయిపోయింది. 0 రిటర్న్ చేసింది అంటే దట్ ఈస్ మై ఆన్సర్ అండ్ ఐ విల్ రిటర్న్ మై ఇండెక్స్ ఇమ్మీడియేట్‌లీ. అండ్ ఫైనల్లీ దొరకలేదంటే ఐల్ రిటర్న్ -1 దొరకలేదని ఆప్షన్ ఉండదు. ఎందుకంటే ఖచ్చితంగా మనం వాడిచ్చిన రేంజ్‌లోనే వాడు పిక్ చేసిన నంబర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో, ఆబ్వియస్‌గా ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. స్టిల్ ఎండ్‌లో మనం -1 రిటర్న్ చేస్తాం. ఇఫ్ యూ సీ దిస్, ఇఫ్ యూ రైట్ దిస్ లాజిక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నాం? సో, ఫస్ట్ ఫర్ ఇంట్ i ఈజ్ ఈక్వల్స్ టు 1 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తావు. i లెస్ థాన్ ఈక్వల్స్ టు n దాకా వెళ్తావు. యూ ఆర్ ఇంక్లూడింగ్ n ఆల్సో. డోంట్ ఫర్గెట్ థాట్. ఓకే. అండ్ ఇక్కడ చూసుకుంటే ఎవ్రీ టైమ్ మనం ఏం చేస్తున్నాం? వి ఆర్ కాలింగ్ దిస్ ఫంక్షన్ గెస్. అండ్ దానికి మనం ఏం పాస్ చేస్తున్నాం? మనం గెస్ చేసిన నంబర్ విచ్ ఇస్ i. అది పాస్ చేసి ఒకవేళ దాని అవుట్‌పుట్ గనుక 0 అయితే ఐ విల్ జస్ట్ రిటర్న్ మై i ఇమ్మీడియేట్‌లీ. ఐ విల్ నాట్ చెక్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్. లేదు అంటే ఐ విల్ రిటర్న్ -1. మాక్సిమం ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకంటే ఖచ్చితంగా గెస్ అయితే ఉంటుంది. పక్కా. ఓకే. అండ్ నౌ ఇఫ్ ఐ రన్ దిస్ ఇట్ విల్ వర్క్ ఫైన్. ఇట్ విల్ వర్క్ ఫైన్. ఓకే. 3 టెస్ట్ కేసెస్ కూడా మనకి పాస్ అయింది. విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్. బట్ ఇఫ్ ఐ సబ్మిట్ దిస్ క్వెషన్ ఏమవుతుంది? ఏమవుతుంది? ఖచ్చితంగా మనకి టీఎల్ఈ ఎర్రర్ అయితే వస్తుంది. అండ్ వాట్ ఈస్ దిస్ టీఎల్ఈ ఎర్రర్ అంటే ఇక్కడ మీరు గనక చూసుకుంటే ఇన్‌పుట్ గనక చూసుకున్నారు అంటే వాడిచ్చిన రేంజ్ ఏంటి మనకి ఎన్‌కి? సో, 1 నుంచి స్టార్ట్ అయ్యి 2^31 దట్ ఈస్ యువర్ మాక్సిమం వాల్యూ ఫర్ n. అంటే నా గెస్ అనేది, పిక్ అనేది రెండూ గూడా మనకేమవుతుంది 1 నుంచి స్టార్ట్ అయ్యి మాక్సిమం ఇంటిజర్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ మాక్సిమం ఇంటిజర్ వాల్యూ చూసుకుంటే 20, 47, 48, 36, 47 అప్రాక్సిమేట్‌గా అనుకుందాం. సో, దిస్ ఈస్ యువర్ మాక్సిమం ఇంటిజర్ వాల్యూ. ఓకే. అంటే ఒకవేళ నువ్వు ఇప్పుడు బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ ఏదైతే వాడావో విచ్ ఈస్ లీనియర్ సెర్చ్. ఇక్కడ నువ్వు వాడింది లీనియర్ సెర్చ్. యూ ఆర్ జస్ట్ checking for that element, you're just checking for that number, you're searching for that number. So we are using linear search which takes order of n అయితే టైం కాంప్లెక్సిటీ తీసుకుంటుంది. ఇఫ్ దిస్ ఈజ్ యువర్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 ఉందనుకుందాం. ఓకే. సో మాక్సిమం వాల్యూ కంటే ఒక వాల్యూ తక్కువ అనుకుందాం. ఇఫ్ దిస్ ఈజ్ యువర్ గెస్, నీ గెస్ కనుక ఇదైతే యు ఆర్ రన్నింగ్ యూజింగ్ లీనియర్ సెర్చ్ 2.1 బిలియన్ ఆపరేషన్స్ రన్ చేస్తున్నాం. 2.1 బిలియన్ అప్రాక్సిమేట్‌గా 2 బిలియన్ సెర్చెస్ అయితే నువ్వు చేస్తున్నావు విచ్ ఈస్ నాట్ ఎఫిషియంట్ అండ్ దట్ ఈస్ వై యూ ఆర్ గెట్టింగ్ టీఎల్ఈ ఎర్రర్. ఓకే. యూ ఆర్ డూయింగ్ 2 బిలియన్ ఆపరేషన్స్, 2 బిలియన్ సెర్చ్ ఆపరేషన్స్ అప్రాక్సిమేట్‌లీ. సో, దీనికి మనకున్నటువంటి బెస్ట్ ఆప్షన్ ఏంటి? ఇక్కడ చూసుకుంటే లీనియర్ సెర్చ్‌ని మనం ఆప్టిమైజ్ చేయాలి అంటే మనం ఎవరిని చూజ్ చేసుకోవచ్చు? బైనరీ సెర్చ్. సో, ఇదే కోడ్‌కి ఇఫ్ యూ యూజ్ బైనరీ సెర్చ్ ఇదే క్వెషన్‌కి 2 బిలియన్ ఆపరేషన్స్ నువ్వు అప్రాక్సిమేట్‌గా 31 ఆపరేషన్స్‌కైతే తీసుకొచ్చేయొచ్చు యూజింగ్ బైనరీ సెర్చ్. ఓకే. అండ్ బైనరీ సెర్చ్ అప్లై చేయాలంటే యూ హావ్ 2 డిఫరెంట్ కండిషన్స్. ద వెరీ ఫస్ట్ వన్ ఈస్ సెర్చ్ అండ్ ద సెకండ్ కండిషన్ ఈస్ సార్టెడ్‌గా ఉందా లేదా అదేంటో చూద్దాం. ఆర్ యూ సెర్చింగ్ ఫర్ సంథింగ్? యెస్, ఐ యామ్ సెర్చింగ్ ఫర్ ఎ నంబర్. ఓకే. అండ్ ఈస్ ద గివెన్ సెర్చ్ స్పేస్ అంటే 1 to n సెర్చ్ స్పేస్ ఏదైతే ఉందో ఈస్ దట్ సార్టెడ్ అంటే యెస్ ఇట్ ఈస్ సార్టెడ్. సో కెన్ ఐ యూజ్ బైనరీ సెర్చ్? ఆఫ్ కోర్స్ యూ కెన్ యూజ్ బైనరీ సెర్చ్. ఎందుకు అంటే 2 కండిషన్స్ సాటిస్ఫై అయింది కాబట్టి. ఓకే. సో బైనరీ సెర్చ్‌ని ఎలా వాడాలి ఈశ్వర్ అంటే వెరీ వెరీ సింపుల్. సో ఫస్ట్ ఏం చేస్తావు? సో స్టార్ట్‌ని తీసుకొని 0 పెట్టుకుంటావు. ఎండ్‌ని తీసుకొచ్చి n పెట్టుకుంటావు. నాట్ n-1 ఇంతవరకు కూడా మనం ఏం చేసాం? n-1 పెట్టుకుంటా వచ్చాం. కేస్ ఆఫ్ అర్రేస్. వెరాజ్ ఇక్కడ మనకి అర్రే నచ్చింది కాదు. మనకిచ్చిన నంబర్. అండ్ ఈవెన్ 10 అనేది ఇంక్లూజివ్ అని చెప్పాడు. సో దట్ ఈస్ ద రీజన్. వాట్ ఆర్ వి డూయింగ్? ఎండ్ ఈస్ ఈక్వల్స్ టు n అని చెప్పి పెట్టుకున్నాం. గుడ్. సూపర్. అండ్ నెక్స్ట్ ఇంకేం చేయొచ్చు ఈశ్వర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆన్సర్ పెట్టుకుంటాం. ఆన్సర్ -1 అని చెప్తావు. లేకపోతే ఆన్సర్ వద్దు. సో ఆన్సర్ వేరియబుల్ వద్దు. డైరెక్ట్‌గా రాసేద్దాం. సో వాట్ ఈస్ యువర్ కండిషన్? While your start is less than end, you'll be running this loop. And every time what you'll do, you'll calculate your mid value using the formula s plus e divided by 2. Okay. And what you'll check if
గెస్ ఆఫ్ ఏదైతే ఉందో, సో గెస్ ఆఫ్ మిడ్ వాల్యూ ఏదైతే ఉంటుందో, ఇఫ్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 0 అయితే యూ విల్ రిటర్న్ యువర్ మిడ్ వాల్యూ డైరెక్ట్లీ. లేదు లేదు అంటే సో షుడ్ వి మూవ్ టువర్డ్స్ లెఫ్ట్ ఆర్ షుడ్ వి మూవ్ టువర్డ్స్ రైట్ అనేది మనం డిసైడ్ చేయాలి. ఇక్కడ చూసుకుంటే 1 2 3 4 5 6 7 8 9 10 అండ్ మనకి ఇచ్చినటువంటి పిక్ ఏంటి 6. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లో మన మిడ్ వాల్యూ 5 దగ్గర ఉంది అనుకుందాం. సో 5 దగ్గర ఉంది అంటే ఇఫ్ మై గెస్ అనేది గెస్ ఆఫ్ మిడ్ అనేది వాడేమన్నాడు, నువ్వు గెస్ చేసిన వాల్యూ అనేది ఇఫ్ ఇట్ ఈస్ లోయర్ దాన్ ద నంబర్ ఐ హ్యావ్ పిక్ దెన్ ఐ విల్ రిటర్న్ -1. అంటే దాని అర్థం ఏంటి, సో గెస్ ఆఫ్ m అనేది 1 కదా, ఎస్ 1. సో 1 అయితే అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ ఏంటిది, వాట్ ఈస్ దిస్ కండిషన్ అంటే వెరీ వెరీ సింపుల్. నేను పిక్ చేసిన నంబర్ ఏదైతే ఉంటుందో మిడ్ వాల్యూ దట్ ఈస్ లెస్ దాన్ మై టార్గెట్. ఆల్రెడీ నేను పిక్ చేసిన ఎలిమెంట్ టార్గెట్ కంటే చిన్నది. సో దాన్నే వాడేమన్నాడు, దిస్ ఇస్ వాట్. సో గెస్ చేసినటువంటి వాల్యూ అనేది ఈక్వల్స్ టు 1 అంటే ఏంటి, అంటే నువ్వు గెస్ చేసిన వాల్యూ ఇస్ స్మాలర్ దాన్ ద నంబర్ విచ్ ఐ హావ్ పిక్డ్. సో అప్పుడు నేను ఏ పక్కకి వెళ్ళాలి, లెఫ్ట్ వెళ్ళాలన్నా రైట్ వెళ్ళాలని ఆలోచిస్తే సింపుల్ లాజిక్, 6 ఎక్కడుంది, పిక్డ్ వాల్యూ రైట్ సైడ్ లో ఉంటుంది. అంటే నేను గెస్ చేసిన ఎలిమెంట్ 5 ఏదైతే ఉందో దట్ ఈస్ ఆల్రెడీ స్మాలర్, అంటే దానికన్నా ముందు ఉండే వాళ్ళంతా ఏంటి, దే ఆర్ స్మాలర్. సో దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ మూవింగ్ టువర్డ్స్ లెఫ్ట్. సో ఐ హ్యావ్ టు మూవ్ టువర్డ్స్ రైట్. రైట్ సైడ్ వెళ్ళాలి. ఎందుకు అంటే నేను గెస్ చేసిన నంబర్ ఆల్రెడీ చిన్నదైతే గెస్ చేసిన నంబర్ కంటే ముందుండే వాళ్ళంతా ఎంత, వాళ్ళు కూడా చిన్నగానే ఉంటారు. సో డోంట్ గో టువర్డ్స్ లెఫ్ట్, యూ హ్యావ్ టు గో టువర్డ్స్ రైట్, అంతే. సో ఈ గెస్ ఫంక్షన్ ఏదైతే ఉందో 1 కనుక రిటర్న్ చేస్తే ఐ హ్యావ్ టు మూవ్ టువర్డ్స్ రైట్. అండ్ మూవ్ టువర్డ్స్ రైట్ అంటే ఏంటి, స్టార్టింగ్ తీసుకొచ్చి మిడ్ తర్వాత పెడతావు, దట్స్ ఇట్. అండ్ ఫైనల్లీ ఎల్స్ కండిషన్, దిస్ ఈస్ యువర్ ఎల్స్ ఇఫ్ అండ్ దిస్ ఈస్ యువర్ ఎల్స్ కండిషన్. అంటే ఏంటి, మనం గెస్ చేసిన నెంబర్ ఏదైతే ఉంటుందో ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ ద పిక్డ్ వాల్యూ అయితే ఐ హ్యావ్ టు మూవ్ టువర్డ్స్ లెఫ్ట్ అన్నమాట. సో ఇక్కడ చూసుకోండి, ఎండ్ ఈజ్ ఈక్వల్స్ టు మిడ్ -1 చేసేద్దాం ఫస్ట్. ఇక్కడ చూసుకుంటే ఒకవేళ 8 దగ్గర ఉంది, సో 8 ఈజ్ మై గెస్ట్ నెంబర్ అనుకుందాం. సో లాజికల్ గా చూస్తే 8 ఈజ్ బిగ్గర్ దాన్ ద పిక్డ్ వాల్యూ విచ్ ఇస్ 6. సో ఐ హ్యావ్ టు మూవ్ టువర్డ్స్ లెఫ్ట్. వై నాట్ రైట్ అంటే 8 పెద్దగా ఉంది, అంటే 8 కన్నా తర్వాత ఉండే వాళ్ళంతా కూడా పెద్దగా ఉంటారు. సో ఐ షుడ్ నాట్ మూవ్ టువర్డ్స్ రైట్, ఐ హావ్ టు మూవ్ టువర్డ్స్ లెఫ్ట్. అండ్ మూవ్ టువర్డ్స్ లెఫ్ట్ అంటే ఏంటి, ఎండ్ని తీసుకొచ్చి మిడ్ -1 దగ్గర పెడతాం, దట్స్ ఇట్. అండ్ వన్స్ యూ ఆర్ డన్ విత్ దిస్, ఖచ్చితంగా మనకి ఈ గెస్ అనేది ఏదో ఒక పాయింట్ లో 0 అవుతుంది అండ్ మనకి ఆ మిడ్ వాల్యూ అయితే రిటర్న్ అవుతుంది. అండ్ ఫైనల్లీ యుల్ జస్ట్ రిటర్న్ -1. సో ఖచ్చితంగా మనకి వైల్ లూప్ లో నుంచే రిటర్న్ అవుతుంది స్టేట్మెంట్ అనేది. ఓకే, ఇక్కడ చూసుకుంటే దీని కోడ్ రాసేద్దాం. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇదంతా తీసేసి సింపుల్ గా సో ఇంట్ స్టార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ ఎండ్ ఈజ్ ఈక్వల్స్ టు n. ఓకే, అండ్ వైల్ స్టార్ట్ అనేది is less than or equals to end అయ్యేంత వరకు every time I'll just calculate my mid value using the formula start plus end divided by 2. అండ్ ఇప్పుడు ఏం చేస్తామంటే int guest value అని చెప్పి పెట్టుకుందాం, ఆర్ g అని పెట్టుకుందాం, ఆర్ రిజల్ట్ అని పెట్టుకుందాం. ఓకే, రిజల్ట్ ఏంటి, యుల్ పాస్ యువర్ మిడ్ వాల్యూ టు యువర్ గెస్. అంటే ఏం చేసాం ఈశ్వర్ అంటే, ఇక్కడ చూసుకుంటే ప్రతిసారి గెస్ ఆఫ్ ఎమ్ అని కాల్ చేసే దానికంటే ఒకసారి స్టోర్ చేసేసుకొని దాని వాల్యూ చెక్ చేసేసుకో. ఎక్కడ స్టోర్ చేసుకుంటాం అంటే రిజల్ట్ అని చెప్పి ఒక వేరియబుల్ యూస్ చేసుకొని దాంట్లో యు ఆర్ జస్ట్ గివింగ్ దిస్ వాల్యూ. సో మిడ్ వాల్యూ పాస్ చేసి గెస్ ఫంక్షన్ కి దాని నుంచి వచ్చిన అవుట్పుట్ ని రిజల్ట్ లో స్టోర్ చేసుకున్నాం. ఇఫ్ సపోజ్ నీ రిజల్ట్ కనుక 0 అయితే వెంటనే ఏం చేయాలి, యూ హ్యావ్ టు రిటర్న్ యువర్ మిడ్ వాల్యూ, మిడ్ని రిటర్న్ చేసేయాలి. అండ్ ఎల్స్ ఇఫ్ మన కండిషన్ ఏంటి, రిజల్ట్ కనుక 1 అయితే మనం ఎటు సైడ్ మూవ్ అవ్వాలి అంటే ఏంటి, ఇక్కడ చూస్తే మన గెస్ అనేది ఇట్ ఈస్ స్మాలర్ దాన్ ద నంబర్ పిక్డ్. సో ఐ హ్యావ్ టు మూవ్ టువర్డ్స్ రైట్, సో విచ్ ఇస్ మిడ్ +1. And finally we are left off with one condition which is end is equals to mid -1. అండ్ దీన్ని కూడా మీరు కండిషన్ గుర్తుపెట్టుకోవాలి, అంటే ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది, సో రిజల్ట్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు -1 అంటే మనం గెస్ చేసిన నెంబర్ అనేది ఇట్ ఈస్ బిగ్గర్ దాన్ ద నెంబర్ పిక్డ్, అంటే ఐ హ్యావ్ టు మూవ్ టువర్డ్స్ లెఫ్ట్. ఎందుకంటే నేను ఆల్రెడీ గెస్ చేసిన నెంబర్ పెద్దది, అంటే దానికన్నా రైట్ సైడ్ ఉండే వాళ్ళంతా పెద్దగానే ఉంటారు. సో ఐ షుడ్ నాట్ మూవ్ టువర్డ్స్ రైట్, ఐ హ్యావ్ టు మూవ్ టువర్డ్స్ లెఫ్ట్.
And now let us run this. Okay, if you run this, it will work properly, which is fine. And still, if you submit this, well, submit just shoot them. What happens? Let us check. Let us check. Still, if you submit this question, you'll still get time limit exceeded. ఎందుకు అంటే ద సేమ్ ప్రాబ్లమ్ ఓవర్ హియర్ మిడ్ వాల్యూ ఏదైతే ఉందో ద ఫార్ములా విచ్ ఆర్ యూజింగ్ స్టార్ట్ ప్లస్ ఎండ్ డివైడెడ్ బై 2 ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి ఇన్పుట్ సర్చ్ స్పేస్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ అ నంబర్ నాట్ అన్ అరే అయినప్పుడు మాక్సిమం కేసెస్ లో యూ హ్యావ్ టు బి అవేర్ ఆఫ్ దిస్ కండిషన్ మిడ్ వాల్యూ మనం ఆడి బైనరీ సెర్చ్ వీడియోలో చాలా క్లియర్ గా చూసాం దీన్ని. ఓకే, సో దీనికి ఉన్నటువంటి ఆల్టర్నేట్ ఫార్ములా ఏంటి మనకి? వెరీ సింపుల్. సో స్టార్ట్ ప్లస్ ఎండ్ మైనస్ start divided by 2. That is your alternate formula. And if you submit this question right now, it will work absolutely fine. అండ్ ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఎక్కడ అంటే మన పాయింట్ రీసెర్చ్ వీడియోలో చాలా క్లియర్గా చెప్పాం ఎందుకు మనకి ఓవర్ఫ్లో అనేది వస్తుంది అని చెప్పేసి. ఓకే, సో అక్కడ చెక్అవుట్ చేసి మళ్ళీ ఈ వీడియో అయితే చూడండి. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సో ఇక్కడ దీని టైం కాంప్లెక్సిటీ చూసుకుంటే మనకి ఎంత ఆర్డర్ ఆఫ్ ఎన్ ఆర్డర్ ఆఫ్ లాగ్ ఎన్ as we are using binary search. Space complexity చూసుకుంటే order of 1 as we are just using variables. అంతే. So that's it for this video. We are done with this episode. And ఈ ఎపిసోడ్ కనుక మీకు అర్థమైతే అండ్ ఓవర్ఫ్లో కండిషన్ మీకు ఆల్రెడీ మైండ్లో ఫస్ట్ థర్టీ అంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ అసలు ఓవర్ఫ్లో అంటే ఏంటి, బైనరీ సెర్చ్లో ఓవర్ఫ్లో ఎందుకు వస్తుందో కమెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్.